యూత్ కూడా ఉన్నారు. అంటే నేటి తరం జెన్జీ యూత్కి మన సాంప్రదాయ పండుగల గురించి కల్చర్ గురించి పెద్దగా తెలియదు. సో వారంతా కూడా ఈ బోనాల వేడుకలను చూస్తూ ఉన్నారు, బోనాలు తయారు చేస్తున్నారు, పాల్గొంటున్నారు ఈ బోనాల పండుగలో. సో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము లంగర్ హౌస్ నుంచి. ఓకే. సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఈ బోనాల వేడుకకి? ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? మా నాన్నమ్మనే చేస్తుంది. సో మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి, లైక్ బోనం ఎత్తుకోవడానికి అవిటికి. లైక్ ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అది ఫీల్ వస్తుంది, లైక్ యూనో సమ్ ఫెస్టివల్ వైబ్ కదా. అండ్ నేను వచ్చేది ఈ రోజే మెయిన్గా. సో ఎండ్ టు ఎండ్ ఎంజాయ్మెంట్ ఉండాలి అని చూసుకుంటాం. సో ఈ తరం పిల్లలకి చాలా మందికి మన కల్చర్, మన ఫెస్టివల్స్ గురించి పెద్దగా తెలియదు కదా. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు యాజ్ ఏ జెన్జీ? ఓకే, నేనేం చెప్తానంటే ఓవర్ బిలీవ్స్ వాళ్ళకు ఉంటాయి పాయింట్. సో నేను ఒక పాయింట్లో ఐ బిలీవ్ సంథింగ్, నేను ఇష్టపడుతున్నా కాబట్టి నేను ఉంటా. సో యూ ఆల్సో ట్రై టు బిలీవ్ సంథింగ్. అంటే ఇప్పుడు నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను వస్తున్నా. అలానే అందరూ ఎంకరేజ్మెంట్ ఉండాలి, లైక్ యూనో మా సైడ్ పాటిస్తారు. సో అమ్మ చెప్పండి, అమ్మవారికి ఆరగించమని బోనం భోజనం పెడుతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అమ్మా, మాకు బాగానే అనిపిస్తుంది, మంచిగానే ఉంటాము. ప్రతి సంవత్సరం 26 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి రాబట్టి మంచిగానే అవుతున్నది. మేము అందరికి భోజనాలు పెడతాము, బోనం చేస్తాము, మంచిగానే ఉంటాం. మన్మరాలు 2 బోనాలు ఎత్తుకుంటారు, మన్మరాలు పాటించి చెప్పిస్తాము, చేస్తారు. మంచిగానే ఉంది, అమ్మవారు మంచిగానే కరుణిస్తున్నాడు, బాగానే అవుతుంది, మంచిగానే. అందంగా బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించడానికి కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. బోనాలతో పాటు అమ్మవారికి వడి బియ్యాలు, చీర, సారె, పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా అయితే బోనాలు తయారు చేస్తున్నారో. ఒక్కొక్క దృశ్యాన్ని చూస్తుంటే మనకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా అందంగా అయితే ఈ బోనాల వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, అమ్మవారి ప్రతిమలను పెట్టి అమ్మవారి సాక్షిగా అయితే ఇక్కడ బోనాలను తయారు చేస్తున్నారు. ఈ తయారు చేసినటువంటి బోనాలు కూడా ఎంతో అద్భుతంగా, అంటే ఒక్కొక్క బోనం మీద ఒక్కొక్క ప్రతిమ, అంటే ఒక్క బోనం మీద అమ్మవారి ప్రతిమ, ఇంకొక బోనం మీద సూర్యుడి ప్రతిమ, ఇంకొక బోనం మీద ఇట్లా హార్ట్ సింబల్, అంటే మా గుండె నిండా నిన్ను కొలుస్తున్నాము తల్లి, గండాలు తీర్చు అంటూ కూడా ఈ బోనాలను సుందరంగా అలంకరిస్తూ ఉన్నారు. విజువల్స్ లో చూస్తున్నాము ఆ దృశ్యాలను. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు తయారు చేస్తూ ఉంటారా? ఏ విధంగా అనిపిస్తుంది? మేము మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలందరికీ శనార్థి, నా గురువుకి శనార్థి. మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తుంటాము. ఇప్పుడు నేనైతే ప్రత్యేకంగా మొదటిసారి బోనం చేస్తున్నాను ఇక్కడ మా జగదంబికా మాతకి. అవును, బోనం ప్రత్యేకత ఏంటంటే భోజనం అంటే అమ్మవారికి భోజనం, బోనం అంటే. సో ఆ భోజనం అనేది అమ్మవారి వారికి ప్రత్యేకంగా తీసుకెళ్లడమే ఆటపాటలతో ఇట్లా బొట్ల బోనాలతో అలంకరణ చేసి మనం అమ్మవారికి సమర్పిస్తామని చూడొచ్చు. ఆటపాటలతోటి, డప్పు సప్పుళ్లతోటి ఆడుతూ పాడుతూ కూడా ఎంతో సంతోషంగా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలందరినీ చల్లగా చూడు తల్లి, పాడి పంటలను చల్లగా చూడు తల్లి అంటూ వేడుకుంటూ కూడా ఈ బోనాలను సమర్పిస్తామని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు? అసలు బోనం విశిష్టత ఏంటి? నమస్కారం అండి. తెలంగాణ శివశక్తులకు గణాదులందరికీ కూడా శనార్థి, శివశనార్థమ్మ. మేము గత 15-16 సంవత్సరాల నుంచి ఈ గోల్కొండ బోనాలకు రావడం జరుగుతున్నది. ఈ గోల్కొండ ప్రతి ఏటేటా మేము ఈ గోల్కొండ బోనాలకు వస్తూనే ఉంటాం. అంగరంగ వైభవంగా అమ్మవారికి ఈ బోనాల పండుగ అనేది బోనాలు సమర్పించుకుంటూ బోనాల పండుగ అనేది సంబరంగా మేము జరుపుకుంటూ ఉంటాం అండి. అవును, బోనం ఎత్తుకొని ఆడుతూ పాడుతూ తీసుకెళ్తూ ఉంటారు, ఇన్ని మెట్లు ఎక్కుతుంటారు కదా. సో అంత శక్తి ఎలా వస్తుంది? శక్తి అంటే ఇది ముఖ్యమైన విషయం అమ్మ. ఎందుకంటే అందరికీ ఉండే శక్తి కాదు అది. శివశక్తులు అని ఎందుకు అంటున్నారంటే అమ్మవారిని మా యొక్క ఒంటి మీద ఆవహించుకొని అమ్మవారి యొక్క శక్తిని, ఒక అంశను మేము ఒంటి పైన ఆవహించుకొని ఆ బరువైన బోనాన్ని తలపైన పెట్టుకుంటాం. కాబట్టి మాకు ఆ బరువు అనేది తెలియదు, అలసట అనేది కూడా తెలియదమ్మ. అదే శక్తితోని, అమ్మవారి యొక్క శక్తితోని, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, కాబట్టి ఆమె మా శక్తి రూపంలో మన శరీరంలో ఉన్నది. కాబట్టి ఆ శక్తితోనే మేము అంత పైకి వెళ్ళి కూడా బోనాన్ని ఆడుతూ పాడుతూ సమర్పించుకుంటాం. అయితే ఆ బరువు అనేది మాకు ఎప్పటికీ కూడా తెలియదు.
చూడొచ్చు అమ్మవారి బోనాలను ఎంత అందంగా ముస్తాబు చేసి ఆ బోనాల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాన్నాలను పెట్టి కూడా పైన కుండలో కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి కళ్ళు సాకలు, కింద అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాన్నాలు పెట్టి అంతరాల బోనం ఎత్తుకొని కూడా అద్భుతంగా ఈ బోనాల పండుగ వేడుకలను అయితే నిర్వహించుకుంటున్నారు. విజువల్స్ లో అయితే ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎంతో మంది కుటుంబాలతో సహా కలిసి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడే బోనాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇక అమ్మవారికి బోనం సమర్పించి వచ్చిన తరువాత ఇక్కడ అమ్మవారికి సమర్పించినటువంటి యాటపోతులను కూడా ఇక్కడ వారంతా కూడా కుటుంబాలతో కలిసి వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని కూడా ఆరగించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ కూడా అమ్మవారిని వేడుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు